ఈరోజు భారతీయ జనతా పార్టీలో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి కుకట్పల్లి నుంచి ఇదో 3వ మరి జాయినింగ్ అంతా యూతే. మొదటగా ఆరటకే మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుడు మల్లేష్ గారు, అక్కడ సురేందర్ గారు, అర్జున్ గారు, రాజు, బాలస్వామి, అశోక్, నాగరాజు వచ్చాను. జై ఈరోజు వందలాది మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం శుభసూచకం. ముఖ్యంగా కుకట్పల్లిలో 15 డివిజన్లు ఉన్నాయి. 15 డివిజన్లలో కూడా రాబో రోజుల్లో అనేక మంది మరి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ముఖ్యంగా యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు కుకట్పల్లి నియోజకవర్గం బలపడుతున్నదనే ఒక మంచి సందేశం. మనం 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మొత్తం కూడా అవినీతిమయమై ఎక్కడ మరి ప్రభుత్వ స్థలాలుంటే దోచుకొని తిన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రకంగా ఉన్నది, ఎక్కడ మార్పు లేదు. కాబట్టి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. భారతీయ జనతా పార్టీలో మేము చేరుతాం, మేము సైతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నందుకు నిజంగా పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రామచంద్ర గారికి మరి ఇంత సమయం ఇచ్చి మాకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఒక 2 నిమిషాలు కుకట్పల్లి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కుకట్పల్లిలో మల్కాజ్గిరి భాగం అది. కుకట్పల్లి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అవకతవకలు కానీ, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, నేనుగా చెప్పింది స్వయాన మాజీ ముఖ్యమంత్రి కూతురే చెప్పారు ఎవరెవరి మీద పేర్లు చెప్పేసి, ఆ పేర్లలో వీరి పేరు కూడా ఉన్నది. కాబట్టి కుకట్పల్లి ప్రజలు రేపు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, కులాలకు, మతానికి, ప్రాంతానికి ఎటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ సమగ్రతకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి కోసం వారి యొక్క ప్రాధాన్యత ఇచ్చి కుకట్పల్లిలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా ఎంబీసీ కింద వస్తుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అది కూడా ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ గారు ఈరోజు వారి యొక్క పద్ధతికారులతో వారి బృందంతో భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటిగా స్వాగతం చెప్తున్నాను. అసలు వారు 250 మంది వచ్చి ఇవాళ జాయిన్ అయ్యేది ఉండే, కానీ వారి యొక్క ఏరియాలో ఒక చిన్న సంఘటన, ఒక ఘటన జరిగింది, ఒక మర్డర్ అయింది అక్కడ వేరే. వాళ్ళ రిలేటివ్స్ అక్కడ అందరూ పోయారు కాబట్టి, అందరూ ఫ్యూనరల్కి వెళ్ళారు కాబట్టి ఈరోజు మిగతా రోజుల తర్వాత వాళ్ళన్నీ అందరూ వచ్చి చేరుతారు. మరి చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.